హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ చిన్నతనం నుంచే పిల్లలకి నేర ప్రవృత్తి బాగా అలవాటు అవుతుందన్నమాట. చిన్నప్పటి నుంచే క్రిమినల్ మైండ్ బాగా పిల్లలకి అలవాటయ్యి బాగా వాటికి బానిసలుగా అయిపోతున్నారు అన్నమాట. అంటే వాళ్ళు అలా అవటానికి కారణం తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా ఉంది అన్నమాట. ఎందుకంటే తల్లిదండ్రులు పేదరికంలోనూ మధ్యతరగతిలో ఉండటం వలన వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ డబ్బు సంపాదించడానికి ఇద్దరు జాబులు చేస్తాం, ఇద్దరు పనులు చేసుకుంటూ ఉండటం వలన పిల్లల్ని పట్టించుకునే పరిస్థితి లేకపోవటం వల్ల పిల్లలు ఫోన్కి అడాప్ట్ అయిపోయి ఫోన్లో వచ్చే కంటెంట్ అది మారక ద్రవ్యాలు కానీ రకరకాల హింసాత్మకమైన కంటెంట్ కానీ ఇలాంటి పోర్న్ కంటెంట్ కానీ ఇట్లాంటి రకరకాల కంటెంట్లు వాళ్ళు అలవాటు పడిపోయి వాళ్ళు రెగ్యులర్ లైఫ్లో కూడా అవి చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు డ్రగ్స్కి బానిసలు అవ్వటం కానీ, క్రిమినల్ మైండ్కి బానిసలు అవ్వటం కానీ, దొంగతనాలకు బానిసలు అవ్వటం కానీ, ఎవరన్నా ఎదురు చెబితే వాళ్ళ మీద కోపం పెంచుకోవటం కానీ, వాళ్ళని ఏదో ఒకటి చేయాలని టార్గెట్ పెంచుకోవటం కానీ, తల్లిదండ్రుల మీద కానీ ఉపాధ్యాయుల మీద కానీ పక్కన మన చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళ పట్ల కానీ వాళ్ళు ప్రవర్తించే తీరు చాలా కోపంగా దారుణంగా రెస్పెక్ట్ లేకుండా ఉంటుందన్నమాట ఈ మధ్యన చిన్నపిల్లల నుంచే. ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ పర్యవేక్షణ లేకపోవటం వలన వాళ్ళ చేతిలో మొబైల్ ఫోన్ ఉండటం వల్ల మొబైల్ ఫోన్లో ఉండే సోషల్ మీడియా ప్రభావం కానీ ఆ రకరకాల గేమ్స్ యొక్క ప్రభావం కానీ వాళ్ళు చూసే కంటెంట్ కానీ దాంట్లో ఉన్న ఒక అది హింసాత్మకమైన వీడియోలు కానీ గేమ్స్ కానీ వాళ్ళు రకరకాల రకరకాల వ్యసనాలకి బానిసలు అయిపోవటం కానీ, ఇలాంటి డ్రగ్స్ కానీ మారక ద్రవ్యాలు కానీ ఇట్లాంటి రకరకాలుగా పోర్న్ వీడియోలు కానీ లేకపోతే కాల్చుకునే కానీ, గన్నులతో కాల్చేవి కానీ, కత్తులతో నరుక్కునే కానీ ఇలాంటివి ఎక్కువగా చూసి వాళ్ళు బయట కూడా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరినన్నా తప్పుగా వాళ్ళని పోర్ట్రేట్ చేస్తున్నప్పుడు కానీ, వాళ్ళని తక్కువ అంచనా ఇస్తున్నప్పుడు కానీ, వాళ్ళని ఈ చేయద్దని వాళ్ళని ఖండించినప్పుడు కానీ, వాళ్ళు చంపటానికి కానీ, వాళ్ళని ఎదురు తిరగడానికి కానీ దానికి కూడా వెనకాడటం లేదన్నమాట. ఇప్పుడున్న పిల్లలు వాళ్ళ మనసులో అలాంటి భావాలు ఉండిపోయినాయి. ఎందుకంటే వాళ్ళకి పేరెంట్స్తో గడిపే టైం లేదు, ఎక్కువగా వాళ్ళకి కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చే ఫ్రెండ్స్ లేకపోవటం వల్ల ఫోన్లో వచ్చే కంటెంటే సోషల్ మీడియా ప్రభావంలో లోనైపోయి వాళ్ళు ఆ విధంగా దారుణమైన పరిస్థితికి లోనవుతున్నారు అన్నమాట. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుంచే పేరెంట్స్ సైడ్ నుంచి స్కూల్ సైడ్ నుంచి ఈ రెండు సైడ్ల నుంచి కూడా సైకాలజిస్టుల ద్వారా కౌన్సిలింగ్లు తీపించుకుంటూ ఏ చిన్న బిహేవియర్ తేడా అనిపించినా కానీ కౌన్సిలింగ్ తీపించుకుంటూ కౌన్సిలింగ్ చెప్పించుకుంటూ ఎప్పటికప్పుడు స్కూల్స్లో కూడా సైకాలజిస్టులను నియమించుకుని మానసిక నిపుణులను నియమించుకుని పిల్లల్లో వచ్చే బిహేవియర్ చేంజెస్ని ఇమీడియట్గా గ్రహించి పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వటం కానీ, లేకపోతే పేరెంట్స్ ప్రతి ఫ్యామిలీకి ఒక సైకాలజిస్ట్ని రిఫర్ చేసుకుంటూ ప్రతి చిన్న బిహేవియర్ చేంజ్ వచ్చిన సైకాలజిస్ట్ ద్వారా మానసిక నిపుణుల ద్వారా కౌన్సిలింగ్లు తీసుకోవటం ద్వారా పిల్లల్ని చిన్నప్పుడే మన దారికి మనం మార్చుకునే అవకాశం ఉంటుంది అనేది మీరు గ్రహించాలి. ఎందుకంటే ప్రతి పాఠశాలలోనూ ప్రతి ఫ్యామిలీలోనూ ఒక సైకాలజిస్ట్ మనం నియమించుకోవటం ద్వారా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటం ద్వారా మనం ఎప్పుడైనా పిల్లల్ని రాంగ్ బిహేవియర్కి వెళ్ళే క్రమం నుంచి మనం మన దారిలోకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ముందుగా గ్రహించాల్సింది ఏంటంటే పిల్లల బిహేవియర్ ఏ చిన్న మార్పులో వాళ్ళలో వస్తున్నా కానీ దాన్ని మనం గ్రహించి ఇమీడియట్గా సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్లు తీసుకోవటం ద్వారా పిల్లల్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే పాఠశాలలో కూడా ప్రతి పాఠశాలలో ఒక సైకాలజిస్ట్ని నియమించుకోవటం ద్వారా పిల్లల్లో వచ్చే మార్పులను గ్రహించి పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వటం ద్వారా పిల్లల్ని మంచి భవిష్యత్తులో మంచి బిహేవియర్లో మంచి ప్రవర్తనను అలవాడే విధంగా మనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మాత్రం అందరూ గ్రహించాలి. సైకాలజిస్టుల దగ్గరికి కౌన్సిలింగ్లు తీసుకోవడం ద్వారా ఆ మార్పుని చేంజ్ చేసి మంచి బిహేవియర్గా మార్చుకునే అవకాశం ఉంటుంది అనేది మీరు గమనించాలి.